జై మహర్ష, జై అవని. నా పేరు వచ్చేసి మీకు అందరికీ నాకు తెలిసి మా జూనియర్లు అందరికీ తెలుసండి. నేను ఎందుకు అంటున్నానంటే, నేను వ్యవసాయం చేస్తున్న తరుణంలో నాకు చిన్న సారు పరిచయం అయ్యి మార్కెటింగ్ రండి అని అంటే నేను చాలా భయపడ్డాను. ఇలా నేను ఇంతకుముందు సార్ అన్నట్టు గోవా సార్ అన్నట్టు ఆయన అక్కడ కూర్చుంటే నేను అక్కడ గేట్ కాడ కూర్చుండేది. ఎందుకంటే ఎవరు నన్ను అంటే గేట్ తీసుకుని జంపు అంటే అట్లుండేది. ఆ తరుణంలో చిన్న సార్ అది కాదండి, మీకు చేసే పద్ధతి అది కాదు అని నాకు కొన్ని మెలకువలు నేర్పడండి. ఎందుకంటే నేను పక్కా వ్యవసాయదారునండి, ఓపెన్ చెప్తున్నా. మా నాన్న వ్యవసాయమే, మా తాత, అందరు టోటల్ ఫ్యామిలీ అంతా వ్యవసాయ కుటుంబమే. నేను కూడా వ్యవసాయం 10 సంవత్సరాలు చేశానండి. చేస్తున్న తరుణంలో అది కాదు రాజు మీరు చేసేది అది కాదు అని ఈ మార్కెటింగ్ తీసుకొచ్చానండి. నేను 11 సంవత్సరాలు సుదీర్ఘంగా మహర్షులు చేస్తున్నానండి. చేస్తే నాకు వచ్చింది అంటే, నా మాటల్లో చెప్పాలంటే, నేను వ్యవసాయం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా బండి కొనుక్కుంటుకోవచ్చండి, కానీ కారైతే కొనుక్కోపోదు. ఇప్పటికి ఇల్లు కూడా కట్టుకోపోతున్నా తెలిసి. ఎందుకు అంటానంటే, మొన్నే రీసెంట్గా పోయిన సంవత్సరమే గృహప్రవేశం అయిందండి. 50 లక్షలు పెట్టి కట్టానండి. నా జూనియర్లు అందరికీ తెలుసు అది. నేను చేస్తున్న కంపెనీ నా హెడ్ పైన ఉండాలనే ఉద్దేశంతో చాలామంది అంటే మనం డెకరేషన్ పైన చేస్తాం కదండి, అది వేరే చాలా చూపించారు మా మేస్త్రి వచ్చి. నాకేది వద్దు, నా లోగో నా నెత్తి పైన ఉండాలి, అదొక్కటే కాన్సెప్ట్ అని. సో ఎందుకంటానంటే, నేను ఇందులో చేసే ఇల్లు కట్టుకుంటున్నా. సో నా హెడ్ పైన నా లోగో ఉండాలి ఫస్ట్. ఎవరు వచ్చినా చాలామంది మా ఇంటికి వచ్చిన రిలేషన్స్ ఎవరైనా కానీ అసలు ఇదేంటండి ఈ లోగో ఇదేంది ఎవరింటి పైన అంటే, కంపెనీ చేస్తే సార్ని చేస్తారు, లేకపోతే పేరు అంటే మహర్ష అని అవన్నీ కొట్టుకుంటారు. అంటే పిచ్చి ఇల్లు పైన పెట్టుకోవడం ఏంటి అంటే, అంతే నేను దానితో అది చేసుకుంటూనే ఇల్లు కట్టుకుంటున్నా కనుక నాకు హెడ్ పైన అది ఉండాలనే ఉద్దేశంతో అది అక్కడ పెట్టుకున్నాను. సో ఇల్లు వచ్చేసింది. నాకు ఒక 10 లక్షల కారు ఉందండి. అంటే నేనేమంటున్నా అంటే, నాకుంది 2 ఎకరాలు వ్యవసాయం. 2 ఎకరాలతో నేను ఇవన్నీ సంపాదించుకోకపోతాను. కానీ ఇప్పుడు అప్పుడేమో అంటే గత 11 సంవత్సరాల క్రితం నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు మా ఊళ్ళో అయితే షాక్ అవుతారు. నేను ఇప్పటికి కూడా సిటీ మారలేదండి. సార్ వాళ్ళు ఎప్పటికీ పల్లెటూరు నుంచి సిటీకి రండి అంటే ఇప్పటికి కూడా మారలేదు. సార్ అంటున్నాడు, నేను రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, అమ్మ నాన్న ఉన్నారని ఉద్దేశం. కానీ జస్ట్ 2-3 నెలల్లో ఖచ్చితంగా మారుతున్నా అండి. సిటీకి వస్తున్నా. ఎందుకు సిటీకి వస్తున్నా అంటే, పల్లెటూరులో ఉంటే ఆలోచన వేరు, మీ అందరికీ తెలుసు. కానీ సిటీకి వస్తే ఆలోచన వేరు. ఏం చేయాలనే ఒకటే ఆలోచన ఉంటుంది అంతే. అదే పల్లెటూరులో ఉంటే ఏముంటుందండి, ఏదో పక్కన వాళ్ళు పిలిస్తే పోవడం, 5 నిమిషాలు మాట్లాడడం, టైం వేస్ట్. సిటీకి వస్తే ఏముంటుంది, సిటీకి వచ్చినామా మన పని మనం చేసుకున్నామా అయిపోయిందా అంతే. ఆ ఆలోచనతో సిటీకి కూడా మారుతున్నా అండి. సో మా పాప కూడా వచ్చింది. అంటే ఎందుకంటున్నానంటే, వాస్తవానికి నేను ఎప్పుడు మా మీటింగ్లో మా పిల్లలే కానీ మా మేడని ఎప్పుడు తీసుకురాలి, మా మేడని ఇప్పటివరకు తీసుకురాలేదు. మా పాప తీసుకురావడం అనేది సెకండ్ టైం. ఎందుకంటే నేను వస్తా డాడీ అని అంటే తీసుకొచ్చా. వాస్తవానికి ఇక్కడ దాకా వచ్చారు గోపాల్ సార్ అన్నట్టు మా జూనియర్లు మా మెదడు తిన్నారండి. కానీ ఎక్కడికి వస్తున్నామో మాకు కూడా తెలియదు అంటే, లేదు సార్ మీరు తెలుసు కానీ మాకు చెప్పట్లేదు, లేదు సార్ మాది తెలియదు. అదంతే. ఇక్కడికి వచ్చినాక అసలు ఇంత ఉంటుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేండి. ఇది కాదనుకున్నాం. అసలు ఎక్కడో జనగాం ఆ ఏరియాలో ఉంటారు కావచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి చేసిన మా గుండెవైన వెంకన్న సార్ తిరుత మంచి పాదాభివందన చేస్తున్నాడు నిజంగా కూడా. ఎందుకంటానంటే, ఇవన్నీ ఈ గెటప్ ఇంటికాడ కారు ఇల్లు ఇవన్నీ ఆయన దయే, ఆయన భిక్షే. నేను ఎందుకు చెప్తాను, బల్ల బుద్ధి చెప్తున్నా. నా జీవితం ఉన్నంత వరకు మహర్ష తప్పించి ఇంకొకటి ఉండదు. జై మహర్ష.